సిఎఫ్ఐడిసి ఫండ్ కింద ఏదైతే హిందూ నగరంలోని 60 డివిజన్లకు 60 కోట్లు శాంక్షన్ చేయబడ్డాయి. దాంట్లో భాగంగా 10వ డివిజన్లో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఫండ్ కింద 6 సిసి రోడ్లు 6 సిసి రోడ్లు 10 డ్రైన్లు, ఇది ప్యాకేజు. ఇది కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు, దీనికి ఫండ్ కూడా రెడీగా ఉంది. ఎలక్షన్ అయిపోయినాక, ఎందుకంటే కొద్ది రోజుల్లోనే మనకు ఎలక్షన్ కాబోతూ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ ముందు మొదలు పెడితే చాలా సమస్యలు ఇక్కడ పోటీ చేసే వాళ్ళకు కూడా నెగిటివ్ వస్తుంది. అందుకోసమే ఈ కార్పొరేషన్ ఎలక్షన్ కాగానే ఈ పనులన్నీ ప్రారంభమవుతాయి. ఈ ఇందూరు కార్పొరేషన్లో ఏదైతే ఉందో అత్యంత సమస్యాత్మకమైన డివిజన్లలో ఇదొక్కటి. बहुत प्रॉब्लमेटिक बोले तो कामा बहुत बचे सो है, कितना भी करो बहुत ही कम है. फिर भी ये डिवीजन में जो 16 काम अभी शुरू हो रहा, इसके बाद ये कामा होने के बाद ఇప్పుడు నూడా तो नूडा दे नूडा नहीं नूडा भी ఉన్నాయి ना है क्या है नूडा भी है ఈ 5 crore కొంచెం 300 ఇప్పుడు ఈ కంప్లీట్ పనులంతా అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది ప్రారంభం మాత్రమే. అంటే ఇంతకుముందు కూడా గతంలో కూడా చేసేది. ఇప్పుడు ఈ పనులు అయిన తర్వాత తప్పకుండా ఇంకా ఏం మిగిలిపోయిన పనులు ఒక 3-4 ప్యాకేజీలు కంటిన్యూగా పనులు అయ్యాయి. ఇక్కడ ఉన్న అనేక మంది వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు. इलेक्शन में लड़ेंगे, डेवलपमेंट में साथ मिलकर करेंगे. डेवलपमेंट सब मिले तो ही डेवलपमेंट होता, सबका हाथ मिले तो ही काम होता. और इलेक्शन में लड़ेंगे, जोरदार लड़ेंगे. वो जोरदार बोलते लग गया पकड़ के ना कुछ मेहरबानी करेंगे, है कि नहीं? సందర్భంగా 130 కోట్ల అభివృద్ధికి జరిగిందని చెప్పిన ఫండ్స్ శాంక్షన్ అని చెప్పిన. అయితే మాజీ ఎమ్మెల్యే గారు ఇది ఈ జీవో నేను తీసుకొచ్చినా, నేను శాంక్షన్ చేయించిన అని చెప్పి పర్వాలేదు, అయినా నీ జీవోని తీసి చెత్తకుండా లేదు, దాన్ని మళ్ళీ నేను తీసి ప్రయత్నం చేసి మళ్ళీ దీన్ని శాంక్షన్ చేయించుకున్నాను. దీని లైమేలా అక్కడైతే నీకు అర్బన్లో అమృత్ 2 కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ కాబోతాం. వాటర్ వర్క్స్ ఇంతకుముందు వాళ్ళు అడిగారు, మాకు నీళ్ళ గురించి అడిగారు. 5-6 నెలల కింద సర్వే అయింది, ఇంటింటికి నల్ల ఉందా లేదా అని. మా అక్కలు వేలేళ్ళకి అడిగితే చెప్తారు. ఆ సర్వేలా ఇంటింటికి నీళ్లు ఏదైతే అమృత్ కింద మన అర్బన్లో 9 వాటర్ ట్యాంకులు యూజిటీ వర్క్ అంటే ఇళ్ళకి వెళ్ళి కనెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు టీముండు తక్కువ ఉండడికి స్లోగా నడుస్తుంది కాబట్టి తక్కువ నడుస్తుంది. అది మనము ప్రెషర్ పెడతా ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారికి నేను డైరెక్ట్ లెటర్ ఇచ్చిన, ఇక్కడ అమృత్ వర్క్ బాగా స్లోగా నడుస్తుంది, కొద్దిగా స్పీడ్ అయినట్టు 900 మంది వర్క్ చేయాలి. ఇది యూజీడీకి వాటర్ వర్క్స్ కలిపి 385 కోట్లు. మేము 6 నెలల కింద నేను మహేష్పాల్ గౌడ్ గారు, షబీర్ అలీ గారు అందరం కలిసి ఆ మున్సిపల్ ఆఫీస్ పక్కన మనం భూమి పూజ చేసినాం. అలా అవన్నీ కూడా కలిసి తప్పకుండా అభివృద్ధి లక్ష్యంగా నేను పనిచేస్తూ ఉన్నా. పాత పెండింగ్ ఉన్నాయి కూడా, అంటే అన్ని కాంట్రాక్టర్లు వదిలేసిపోయి అక్కడ స్కీమ్ అది ఏమి లేని కూడా మేము పెండింగ్ ఫైల్ తీసి, ఉదాహరణకు చెప్తా ఉన్నాం, ఎల్లమ్మగుట్ట దగ్గర సోనీ ఫంక్షన్ హాల్ అని ఒకటి ఉంది ట్రాక్ పక్కన, అది 9 ఏళ్ల నుంచి బ్రిడ్జ్ మొండే ఉంది, ఇంకా అంటే మామూలు అది ఒకటి స్టార్ట్ అవుతూ ఉంది. క్రిమెటోరియం దేవి టాకీస్ పక్కన అక్కడ చాలామంది ఆ శ్మశాన వాటికి రావడం జరుగుతుంది, అన్ని కులాలు చాలా, అది ఒకటి. ఆ రకంగా పంచాయతీరాజ్ నుండి ఒక 5 పార్కులు ఎప్పుడో 7 ఏళ్ల కింద కాంట్రాక్ట్ వదిలేసిపోయి, ఈ రకంగా పాత పెండింగ్లు. తర్వాత ఇప్పుడు ఈ 60 కోట్ల టీఎఫ్ఐడిస్ కింద నూడా ఫండ్ ద్వారా 5 కోట్లది ఒక నా ఫండ్ ద్వారా కొన్ని పనులు అవుతూ ఉన్నాయి. 32 కోట్లవి కూడా కొన్ని పనులు అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కలిపితేనే నేను 130 కోట్లు చెప్పిన. అమృత్ కాకుండా తప్పకుండా అభివృద్ధి అనేది ఇది ప్రారంభం. తప్పకుండా దీని తర్వాత కూడా
ప్రతిసారి మూడు నాలుగు ప్యాకేజ్ పెట్టుకుంటే మనం ముందుకు సాగుతాం. నిజామాబాద్ భారత్ మాతాకి జై. పెండింగ్ ఉన్నాయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. టీఎఫ్ఐడిసి ఫండ్ కింద డివిజన్కు ₹1,00,00,000 60 కోట్ల పన్నులు ప్రతి డివిజన్లో ప్రారంభించబడ్డాయి. సుమారు 40 డివిజన్లలో భూమి పూజ చేయడం జరిగింది. పాపం కాంగ్రెస్ వాళ్లకు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉన్నాయి. అరే భయ్యా, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు అంటున్నాం, కరెక్టే, మేము కూడా ఒప్పుకుంటాం. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పినా ఇది ప్రజాధనం, ఓడింట్లోకి వెళ్ళి ఇచ్చింది లేదు ఇది. అయితే ఎలక్షన్లో పోటీ చేయండి, కానీ ఈ దాంట్లో కాదు. ఎలక్షన్లో పోటీ చేద్దాం, కలిసికట్టుగా అభివృద్ధి చేద్దాం. అన్ని పార్టీలను కలిసి అభివృద్ధి చేస్తేనే అభివృద్ధి అవుతుంది.
ఇక ఎక్కడికి పోతే అక్కడ ప్రజల ఆశీస్సులు లభిస్తూ ఉన్నాయి. గతంలోనే ఒక 2-3 కార్పొరేషన్ సీట్లు గెలిస్తే అయిపోయేది, గెలిచేవారు. ఈసారి తప్పకుండా ఇందూరు మున్సిపల్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. సర్వేలు అని చెప్తా ఉన్నాయి. ప్రజలు ఎక్కడ చూస్తే అక్కడ ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు కమలం మీద ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా వాళ్ళ అందరి ఆశీర్వాదంతో, ఇందూరు నగర ప్రజల ఆశీర్వాదంతో ఇందూరు మున్సిపల్ మీద జెండా ఎగరేస్తూ బీజేపీది మరియు మేయర్ పీఠం మీద బీజేపీ క్యాండిడేట్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే అభివృద్ధి జరుగుతూ ఉందో ఇది నిరంతరం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఈ ప్యాకేజీల తర్వాత మళ్ళీ ఒక ప్యాకేజ్ స్టార్ట్ చేస్తాం. మినీ ప్యాకేజా తప్పకుండా రెవెన్యూ పెరుగుతుంది. భవిష్యత్తులో ఎటువంటి ఇల్లీగల్ అంటే అవినీతి తగ్గుతుంది మున్సిపల్లో. మా లక్ష్యం ఒకటే, అవినీతి తగ్గించడం, రెవెన్యూ పెంచాలా. అవన్నీ కూడా అభివృద్ధి కోసం, ఇందూరు నగర అభివృద్ధి కోసము ఫండ్స్ని డైవర్ట్ చేసి అభివృద్ధి దిశగా ఇందూరు నగరాన్ని పరిగెత్తించాలని మా ఒక లక్ష్యం. దానికి మా అరవింద్ ధర్మపురి గారి ఎంపీ గారి సహకారము మరియు ప్రజల ఆశీస్సులతోటి తప్పకుండా భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థుల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మరి ఒక్కసారి ఈరోజు 10వ డివిజన్లో భూమి పూజలో పాల్గొన్న అందరికీ సోదర సోదరులకు, యువకులకు, చిన్నారులకు శుభాకాంక్షలు, శుభాభినందనలు.